డేట్స్ ఎక్కువగా ఎవరెవరిలో ఎక్కువ రిస్క్ దీంట్లో ఉంటుంది అనంటే ఏజ్ ఎక్కువగా ఉండి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళలో ఉండొచ్చు. ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి నొప్పులు రాక డేట్స్ అయిపోయినా సేమ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా పోస్ట్ ప్రొలాంగ్డ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉంటాయో, యాక్టివ్‌గా ఉండరో వాళ్ళలో కూడా పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్స్ ఒకవేళ బేబీ పొజిషన్ లోపల బేబీ అబ్నార్మల్‌గా ఉందండి. మాల్ఫార్మేషన్స్ ఏమైనా ఉంటే ఫర్ సపోజ్ ఎనెన్కెఫలీ అంటే బేబీకి హెడ్ ఫార్మ్ అవ్వదు. బట్ బేబీ గ్రో అవుతుంది. అలాంటి వాళ్ళలో కూడా డేట్స్ అయిపోయినా కూడా నొప్పులు రాకుండా ఉండడం అనేది చూడొచ్చు. దీంతో పాటు ఇంకొక రీజన్ ఏముంటుంది అనంటే వాళ్ళలో ఉండే ప్లాసెంటాలో ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి యూట్రస్ పైన ఉండే కొన్ని రిసెప్టర్స్ సరిగ్గా పనిచేయవు. అందువల్ల వాళ్ళకి పెయిన్ సెన్సిటివిటీ ఉండక పెయిన్స్ రాకుండా ఉంటాయన్నమాట.